నీకు బిడ్డ ఒకటి లేదా కొడుకు ఒకడే, కానీ అక్కడ వందల మంది టీచర్కి వందలాది మంది. అట్లా వందల మంది ఉండకూడదు అనే 30 to 40 మందిని పెట్టుకుంటే ఆ టీచరు, ఆ మాస్టర్ గారు హీ కెన్ కంట్రోల్ ద క్లాస్. కరెక్ట్. అటువంటి దానను చూస్ చేసుకొని ర్యాంకు రాలేదనుకోండి, అప్పుడు బిడ్డలను అనొచ్చు. ఇదొకటి సార్, ఇందాక మనం హాస్టల్ గురించి మాట్లాడుకున్నాం, ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం, ఫెసిలిటీస్ గురించి చెప్పారు. ఇప్పుడున్న డిసిప్లిన్ పద్ధతి, ఇంట్లో ఉంటేనే పిల్లలు డిసిప్లిన్ గా ఉండట్లేదు. అలాంటిది అక్కడికి వచ్చిన తర్వాత పియర్ ప్రెషర్, లేదంటే తోటి ఉన్న వాళ్ళతో ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారో తెలియదు, ఎలాంటి అలవాట్లు వస్తున్నాయో తెలియదు. దీని మీద మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారు? లాంగ్ టర్మ్ డే స్కాలర్స్లలో జనరల్గా డిసిప్లిన్ కానీ, ఇప్పుడు మీరు నాకు మాస్టర్ అండి, నేను మీ మాట ఎప్పుడు వింటాను? వెన్ ఐ లైక్ యువర్ సబ్జెక్ట్ ఫస్ట్. రైట్. వెన్ ఐ కేమ్ ఫర్ వన్ పర్పస్, ఐ హ్యావ్ టు సాటిస్ఫై దట్ పర్పస్ ఫస్ట్. అబ్సల్యూట్లీ. నేను ఎప్పుడైతే నా పర్పస్, మీ ఫిజిక్స్ మీ బయాలజీ నాకు అర్థం కాకుండా ఉంటే, ఎవ్రీ వీక్ ఎగ్జామినేషన్ అనేది వచ్చినప్పుడు ఇటు తండ్రి తల్లికి చెప్పుకోలేను, నలుగురి ముందు క్లాసులో నీకు మార్కులు ఇంత అని లిస్టు బోర్డు మీద వేసినప్పుడు అవమానంతో భరించలేకుండా, కాబట్టి ఐ విల్ బి క్వైట్ కామ్ అండ్ అసైడ్. అప్పుడు నాకు రివోల్ట్ తయారవుతుంది. నేను ఇక్కడ చేరినా కానీ నాకు సబ్జెక్ట్ రాలే అన్నప్పుడు మీ మాట నేను ఎందుకు వినాలి? స్విచ్లు పగలగొట్టడము, ఫ్యాన్లు వంచి పడేయడము, 6 సార్లు వచ్చినా లేచి నిలబడకపోవటము,